నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం, రండి. మీ కోటలకి ఒంట్లో బాగోలేదని విన్నాను. మనసుకి బాధ కలిగింది. అదే ఆవిడ్ని చూసిపోదామని. రండి. అవును, బాబుకేమైంది? మన ఊరి మహేష్ ఉన్నాడు కదండి, వాడు ఇతనితో గొడవపడి పళ్ళు విరగొట్టాడండి. మీరే కాస్త వాడిని మందలించాలి. సరే, నేను చూసుకుంటా. లోపలికి రండి. గాయత్రి లోపల నిద్రపోతుందండి. రండి. దేని గురించి దిగులు పడకమ్మా. అన్నీ చెక్కపడతాయిలే, బాధపడకు. చేయి తీరా కుక్క. చెప్పు దెబ్బలు తింటావు. ఏమంటుంది ఇది? కాఫీ తాగి వెళ్దురులే. వద్దు. కాఫీ తాగే వెళ్ళాలి. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. మీరాగండి, నేను పెట్టి తీసుకొస్తా. సరే. మేము ఇబ్బందుల్లో ఉన్నామని ఇంత దూరం వచ్చారు. చాలా సంతోషం. తీసుకోండి. తాగండి. సరే, వెళ్ళొస్తానండి. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదంటారు. నేను మర్చిపోను. ఈ ఇంట్లో ఎన్నోసార్లు భోంచేశానుగా, అందుకే అన్నాను. వెళ్ళొస్తామండి. వెళ్ళండి. వీళ్ళిద్దరిలో ఉన్న సమస్య ఏంటి? అంతా తెలిసిపోయింది అనుకుంటానయ్యా. ఏమి ఎర్రనట్టుగా ఉండి మీతోనే సవాల్ సురుతుందయ్యా. ఆ మహేష్ గాడేనండి వీటన్నిటి కారణం. రాము, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పి వాడిని 15 రోజులు రిమాండ్లో ఉంచమని చెప్పు. అలాగేనండి. ఇక్కడే ఉన్నావా? అగ్రహారంలో ఉన్న అబ్బాయిని చంపడానికి ప్రయత్నిస్తావా? నీ మీద కేసు పెట్టారా? నన్ను కాపాడుకోవడానికి. బాబు మహేష్, అయ్యో నా బిడ్డని పోలీసులు తీసుకెళ్తున్నారే. వాడు ఏం తప్పు చేశాడు? అయ్యా మహేష్ పోలీసులు తీసుకెళ్తుంటే అట్లా మెదలకుండా కూర్చున్నావేంటి బాబాయ్? వెళ్ళి చావనియా? నువ్వు అసలు కన్న తండ్రివేనా? ఒక చుట్ట మీద ఉన్న ప్రేమ కన్న కొడుకు మీద లేకుండా పోయింది నీకు. వాడు వయసులో ఉన్నప్పుడు నువ్వు కూడా కళ్ళు తాగావు, చుట్ట తాగావు, బీడి తాగావు. అది చూసి మా నాన్న నిన్ను ఎరగొట్టడా నా కళ్ళారా చూశాను. పెద్ద బుద్ధిమంతుడేనా? పోలీసులు వచ్చి అడగగానే వాడితో పంపించేస్తున్నాడు. అలా మాట్లాడకరా. ఇక మీదట నా తమ్ముళ్ళని ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండను. తెలుసుకో. ఆగు. ఏంటి? ఆడు జీతం డబ్బులు డబ్బులు నాకు వదలవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ కూర్చొని తినానుగా, దాని కింద ఇవి ఉంచేసుకో. అవి చాలకపోతే నాకు ఉత్తరం రాయండి, నేను మనీ ఆర్డర్ పంపిస్తాను. మనీ ఆర్డర్ లో ఆదరిద్దరి పని కూడా నేనే చేయాలి మీకు. అన్నా సైకిల్ అదలవా. ఏంటయ్యా, అందరూ కలిసి ఏదో నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఏంటో చెప్పండి. కూర్చోండి. మా అబ్బాయికి ఇంకో పెళ్లి చెయ్యాలని నేను నిర్ణయించుకున్నాను. ఏమంటున్నావయ్యా? ఈ పరిస్థితిలో రెండో పెళ్ళా? అవును, అది కూడా త్వరగా చెయ్యాలి. గాయత్రి చెల్లెలు మాత్రం ఎన్నాళ్ళని బిడ్డను చూసుకుంటుంది. శంకర్ ఉద్యోగానికి వెళ్తూ బిడ్డను ఎలా చూసుకోగలడు? పెళ్ళైన కొన్నాళ్లలోనే భార్యను కోల్పోతే వాడు ఏం చేయగలడు చెప్పండి? కోడలు ఇప్పుడో అప్పుడో అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కొడుక్కి రెండో పెళ్లి చేయడం న్యాయం కాదురా. అలా ఉంది కాబట్టే కదా త్వరగా చేయాలని చెప్తున్నావు. అర్థం చేసుకోరేమిటి? రేపు తను పోయిందనుకోండి, ఈ ఇంట్లో 1 సంవత్సరం దాకా ఎలాంటి శుభకార్యం చేయకూడదు కదా. రేపు ఆ బిడ్డకి తల్లి అంటూ కావాలి కదా. మనం మాత్రం ఎంతకాలం సాయం చేయగలం? గాయత్రి చాలా మంచి అమ్మాయి. ఈ విషయం తనతో చెప్తే తను సంతోషిస్తుంది. వాళ్ళ ఆయనతో తనే మాట్లాడి ఒప్పిస్తుంది. భర్త సంతోషంగా ఉండాలనే కదా ప్రతి భార్య కోరుకునేది. అక్క, ఎందుకు ఏడుస్తున్నావ్? నాకిప్పుడే చచ్చిపోవాలనిపిస్తోంది. నా బిడ్డని తలుచుకుంటేనే భయమేస్తోంది. నా బిడ్డ అంటున్నావు. వాడు నా బిడ్డ అని చెప్పానుగా. నీకంటూ ఒక జీవితం వచ్చినప్పుడు నువ్వు దాన్నే కదా చూడాలి. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వేగా నన్ను పెంచావు. నేను నీ బిడ్డను పెంచలేనా? ఇంకలా మాట్లాడుకో. నిన్ను నేను ఒకటి అడగనా? నువ్వు చేసి పెడతావా? చెప్పక్క.
నేను చెప్పి నువ్వు కాదన్నావంటే నేను తట్టుకోలేనే. నువ్వేం చెప్పినా ఒప్పుకుంటాను. నువ్వు బాధపడకు అక్క, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వే చెప్పినా నేను చేస్తాను. నా బిడ్డ కోసం నా మొగుడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావా చెప్పు. నా తర్వాత బాధ్యతలన్నింటినీ నువ్వు స్వీకరిస్తే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతానే. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి నేను తల్లిపాలు ఇవ్వలేదు, జోలపాట పాడలేదు. వాడికన్నీ నువ్వేగా చూస్తున్నావు. నువ్వు నీ బిడ్డ అనుకున్నా నీ కాబోయే మొగుడు వాళ్ళ ఇంటి వాళ్ళు అలాగే అనుకోరుగా. వాడిని ఇలాగే వదిలేసి వెళ్ళిపోయానే అనుకో, తరతరానికి ఆ పాపాలు మన కుటుంబానికి కదా వచ్చి చేరతాయి. అందుకనే అడుగుతున్నానే. బావగారు చాలా మంచివారే. నన్ను కంటికి రప్పలా చూసుకున్నాడే, నిన్ను అలాగే చూసుకుంటారు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నేను ప్రశాంతంగా కళ్ళు మూసేస్తా. నేను అమ్మ మొహం చూడలేదక్క. నాకు అమ్మవైనా అక్కవైనా అన్ని నువ్వే. నువ్వే చెప్తే అది చేస్తానక్క. అది చాలే. నేను బావగారిని పెళ్లి చేసుకుంటానక్క. నువ్వు ఏడవకు.